వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. అంటే మామూలుగా మనం ఆ లోపల ఉండే పల్ప్తో ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు నేను ఏంటంటే పైనుండే ఆ థిక్ స్కిన్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక పీస్ లాగా, అంటే చాలామంది కూడా మన ఫ్రూట్ కూడా తినేసేటప్పుడు దాన్ని కట్ చేసి పడేస్తూ ఉంటాం. దాంతో కూడా హ్యాపీగా మనం కార్వింగ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం రౌండ్ షేప్లో, అంటే మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను, కొంచెం డెప్త్లో కట్ చేస్తున్నాను నేను. దీన్ని కొంచెం మనం ఎలివేట్ చేస్తాం. ఇది కొంచెం స్లాండ్ పొజిషన్లో నైఫ్ పెట్టేసి ఎక్కడైతే మధ్యలో సర్కిల్గా కట్ చేసి ఘాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇది ఇలా కట్ చేసుకుంటే మొత్తంగా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ రెడ్డిష్ కలర్లో మనకు మధ్యలో మిగిలిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా మార్క్ చేస్తున్నాను. ఓకే, 6 petals. ఇక్కడ కొంచెం గ్యాప్ కనపడడానికి సైడ్లోంచి కొంచెం ఇలా స్లాంట్ కట్స్, ఈ రెండు ఇలా వెళ్ళిపోతాయి. అంటే పెటల్స్ మనం కొంచెం సపరేట్ చూపిస్తున్నాం. ఓకే, సో కొంచెం ఓపికతో చేసుకుంటే వేస్టేజ్లోంచి కూడా మనం కార్వింగ్ని చేసేసుకొని డిస్ప్లేలో పెట్టేసుకొని మన టేబుల్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇలా కొంచెం స్కూప్ చేస్తున్నట్టుగా కట్ చేస్తున్నాను నేను. ఓకే, సో పెటల్ యొక్క షేప్ కొంచెం చేంజ్ అవుతుంది అక్కడ. చిన్న టెక్నిక్ ఇది. సో ప్లెయిన్గా ఉన్నదాన్ని కొంచెం ఒక్కొక్క పెటల్ని 2 చోట్ల మనం ఇలా స్కూప్ తీసినట్టుగానే కొంచెం అలా డెప్త్ తీసుకెళ్ళి చిన్న గుంటలా చేస్తున్నాం. ఓకే, చూసారు కదా, దాంట్లోనే ఉన్న కలర్స్ని మనం వేరియేషన్స్లో ఎలా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్కూపర్తో లైన్స్ వేస్తున్నాను. సో ఇంకొంచెం లుక్ దాంట్లో పెంచడానికి ఇది. సో ప్లెయిన్గా కూడా అలా కూడా మనం డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు, బట్ ఇంకొంచెం డీటెయిలింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. మధ్యలో కూడా ఇలా స్ట్రైట్ లైన్స్, తర్వాత కొంచెం క్రాస్గా. సో ఇక్కడ ఇలా మధ్యలో పెట్టేసుకొని క్యారెట్లోంచి సింపుల్ ఫ్లవర్, ఓకే, సో లిల్లీ ఫ్లవర్,
5 పెటల్స్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలా 4 కార్నర్స్లో మనకి ఒక 4 ఫ్లవర్స్. సో కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉండే వెజిటేబుల్స్ మనం ముందుగానే చూస్ చేసుకోవాలి. చేసే కార్వింగ్ ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఫ్లవర్ ఎలా ఉంటుంది, తర్వాత మనం ఎంచుకున్న ప్లేట్ కలర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిపెండ్ ఉంటాయి మనం చేసుకునే దానిపైన. సో ఇలా మనం వేస్టేజ్ అనుకున్న వాటర్ మెలన్ స్కిన్లోంచి కూడా అందమైన ఫ్లవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇవి ఇక్కడ బ్యాలెన్స్ ఇస్తాయని చెప్పేసి నేను క్యారెట్ ఫ్లవర్స్ చేసేసి సైడ్లో పెట్టాను, దీనికి కొంచెం మంచి లుక్ తీసుకురావడానికి. ఓకే, సో మీరు కూడా ఈసారి మనం అంటే ఎప్పుడైనా ఇంట్లో మీకు ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు ఈ స్కిన్తో కొంచెం చిన్న డిజైన్ ట్రై చేస్తూ ఉండండి. మీకు కార్వింగ్ అనేది ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అది ఎలాగో పాడైపోయినా వేస్టేజే కాబట్టి ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు.